నేను గతంలో రసాయన వ్యవసాయం చేసేదాన్ని. నేను డాక్రా మీటింగ్కి వెళ్ళినప్పుడు సిఆర్పిస్ ద్వారా నేను ప్రకృతి వ్యవసాయం తెలుసుకోవడం జరిగింది. మొదట్లో 2 సంవత్సరాలు నేను అరెకరం మాత్రం ప్రయత్నం చేశాను. దాని ద్వారా ఫలితాలు గమనించి నేను తర్వాత నుంచి ఎకరం పొలంలో కూడా నేను ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది. నమస్కారం అండి, నా పేరు శైలజ. మాది ఉత్తర చిరువల్లంక గ్రామం, మోపుదేవి మండలం, కృష్ణా జిల్లా. నేను ప్రకృతి వ్యవసాయం 5 సంవత్సరాల నుండి వేస్తున్నాను. నేను మొదట్లో ఘనజీవామృతం వేసి వరి నాట్లు వేసుకున్నాను. అలాగే ఎలషేప్ గట్టు అనేది ఏర్పాటు చేసుకుని అరటి, మామిడి, బొప్పాయి, వంగ, టమాటా, మిర్చి పెట్టుకోవడం జరుగుతుంది. వెడల్పు గట్టు మీద నేను తీగ జాతులు బీర, బంతి, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. వరితో పాటు కూరగాయలు కూడా పండించుకోవడం జరుగుతుంది. నేను పిఎండిఎస్ వేసుకుని నేను దాని మీద కూడా ఆదాయం తీసుకుని మిగిలింది పశుగ్రాసంగా ఉపయోగించుకుని మిగిలింది కలిగి దున్నటం జరిగింది. తర్వాత ఘనజీవామృతం, నెక్స్ట్ వరి నాట్లు వేసుకున్న తర్వాత ద్రవజీవామృతం 15 రోజులకు ఒకసారి పారించుకున్నాను. పురుగు ఉధృతిని బట్టి నియమాస్త్రం, అలాగే లింగాకర్షక పుట్లు, పక్షి స్థావరాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఎక్కడైనా పురుగు కంట్రోల్ కాకపోతే నేను బ్రహ్మాస్త్రం కూడా ఉపయోగించుకొని తర్వాత గింజ పాలు పోసుకున్నట్టయినా సప్తధాన్య కూర కషాయం ఇవన్నీ కూడా నేను స్ప్రే చేసుకున్నాను. గింజ షైనింగ్ కూడా ఉంది, చూడడానికి కూడా చాలా ఇంపుగా ఉంది. వరి కంకులు కూడా పొడవుగా ఉన్నాయి. వేరు వ్యవస్థ కూడా చాలా మార్పు వచ్చింది, చాలా పొడవుగా ఉంది. అలాగే కాయలు కూడా పొడవుగా చాలా షైనింగ్గా ఉన్నాయి. ఈ సంవత్సరం 35 బస్తాలకి పైగానే వస్తుంది అనేసి నేను అంచనా వేసుకుంటున్నాను. దిగుబడి కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. అలాగే నన్ను చూసి మిగిలిన రైతులు కూడా చాలామంది నా పొలం దగ్గరకు వచ్చి అన్ని ఫీల్డ్ మొత్తం చూసి ఎలా చేస్తున్నారు ఏంటని తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే పులివర్తి రాఘవులు అనే రైతు కూడా వచ్చి నా పొలంలో చూసి ఎల్షేప్ బండ్ వైండింగ్ చూసి ఆయన కూడా ఈ సంవత్సరం మొదలుపెట్టి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. పండించినటువంటి కూరగాయలు నా కుటుంబానికి ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. మిగిలినటువంటి కూరగాయలు నేను మార్కెటింగ్ చేయటం జరుగుతుంది. అలాగే పండించినటువంటి వరి ధాన్యాన్ని నా కుటుంబానికి ఆహార ధాన్యంగా ఇంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన మార్కెటింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల నేను చాలా వరకు ఖర్చులు తగ్గుతున్నాయి. నేను తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం తీయగలుగుతున్నాను. వరి పంట వచ్చేలోపు నేను గట్ల మీద చాలా వరకు నెలకొచ్చేసి 7,000 ఆదాయం వరకు ఇప్పుడు నేను తీయడం జరిగింది. ఇంకా వరి పంట అయ్యేలోపు ఇంకా ఎక్కువ ఆదాయం కూడా నేను తీస్తానని నేను నమ్ముతున్నాను. నా పొలంలో ఇప్పటి వరకు వరి పంట వేసాను. ఇంకా వచ్చే సంవత్సరం నుంచి నేను ఇంకా పలు పంటలు కూడా వేయాలన్న ఆలోచనలో ఉన్నాను. నాతో పాటు నా తోటి రైతులు కనీసం ఒక 5-6 రైతులతోనన్నా బండ్ వైండింగ్ వేయించి కూరగాయలు పెట్టించాలని అనుకుంటున్నాను. అలాగే ఈ ఎల్షేప్ గట్టు ఒకటే కాదు, ఏటీఎం మోడల్ కూడా వేసి ఏటీఎం మోడల్లో కూడా అధిక ఆదాయం తీయాలని నేను ఆలోచనలో ఉన్నాను.